శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. నారుమంచి నోట ఓ మంచి మాటలో ఇలాంటి వారేమో కారణ జన్మలంటే ఇదండి శీర్షిక కుసుమం. ఇలాంటి వారేమో కారణ జన్మలంటే చాలా వెరీ 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 ఇన్స్పైర్ చేసే సబ్జెక్ట్ ఇది. చాలా అత్యద్భుతమైన సబ్జెక్టు. ప్రతి ఒక్కరూ వింటారని చెప్పి నా అభిలాష. నాన్న, నాకు మోటార్ సైకిల్ కావాలి, ఎలాగైనా కొనిపెట్టవా? ఓ 18 ఏళ్లకు ఈ కుర్రాడు తన తండ్రిని రోజు బతికులాడసాగాడు. కానీ వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే ఆ తండ్రి తన బిడ్డ కోరికను పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వచ్చేవాడు. నెరవేర్చలేకపోయాడు కూడా పాపం. కానీ ఆ బిడ్డకు ఉన్న పట్టుదల, లక్ష్యం, కసి, ఒక దృఢదీక్ష ఏం చేశారంటే ఒక హోటల్లో సర్వర్గా చేరిపోయాడు ఆ అబ్బాయి, ఆ చిన్న పిల్లాడు. సర్వర్గా చేరి అర్ధాకలితో కాలం గడిపి డబ్బులు దాచుకోవటం ప్రారంభించాడు. పని చేసుకుంటూనే రూపాయి కూడబెట్టేసేసాడు. సరే, ఏళ్ళు గడిచాయి, డబ్బు కూడా గడించాడు. రూపాయి కూడబెట్టింది కూడా. ఒక రోజున ఆ రూపాయలన్నీ కూడా పోగు చేసేసేసి సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ తానే కొనుక్కున్నాడండి. వాళ్ళ నాన్న గర్వపడ్డాడు, చాలా సంతోషించాడు కూడా. కానీ ఆ కుర్రాళ్ళు స్వతహాగా ఉండే జిజ్ఞాస ఎక్కడికి పోతుంది? పట్టరాని ఆనందం వచ్చింది. నాన్న కొనుక్కున్నా నాన్న అన్నాడు. సంతోషం రా నాయన అన్నాడు. అందుకే తాను కొనుక్కున్నటువంటి మోటార్ సైకిల్లోని పార్ట్స్ ఉన్నాయి కదా, స్పేర్ పార్ట్స్, అవన్నీ కూడా వెంటనే విప్పదీసేసాడు మొత్తం. అంటే దేనికి దానికే విడదీసేసేసాడు. ఆ తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళీ అసెంబ్లింగ్ చేశాడండి. చాలా విచిత్రం. అసెంబ్లింగ్ చేశాడు. అలా తన బుర్రకు తగ్గినటువంటి సొంత ప్రయోగాలతో ఓ మెకానిక్గా అవతారం ఎత్తాడు ఆ అబ్బాయి. అయితే భవిష్యత్తులో ఆ యువకుడే మరి నిజంగా చెప్పాలంటే భారత శాస్త్ర సాంకేతిక రంగాన్ని శాసించి ఒక లెజెండరీ హోదాని కైవసం చేసుకుంటాడని ఆ భగవంతుడు కూడా ఊహించుండడు. ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఆ లెజెండరీ పర్సన్ ఎవరో తెలుసా? గ్రేటెస్ట్ పర్సనాలిటీ జిడి నాయుడు. జిడి నాయుడు అంటే అలియాస్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. ఇండియన్ ఎడిసన్ గా సుపరిచితుడు అందరికీ. జిడి నాయుడు. జిడి నాయుడు కోయంబత్తూరులోని కలంగల్ అనే గ్రామంలో తెలుగు కుటుంబంలో 1893 మార్చి 23వ తేదీన జన్మించాడండి. అతడి తండ్రి ఒక రైతు, సామాన్యమైనటువంటి రైతు, సగటు రైతు. చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరిగే నాయుడికి అనుకోకుండా తన మామయ్య ప్రేరణతో, ఇన్స్పిరేషన్తో ఓ రోజు ఆటోమొబైల్స్ పై అభిరుచిని పెంచుకున్నాడు ఆ జిడి నాయుడు. అభిరుచి ప్రేమగా మారింది, ప్రేమ ఆపేక్షగా మారింది, ఆపేక్ష కసిగా మారింది. దీంతో యుక్త వయసు వచ్చాక పాడైపోయినటువంటి మోటార్ సైకిళ్ళు కొనుగోలు చేసేసేసి వాటిని తడతడా మెరిసిపోయేలాగా కొత్త బండ్లలాగా
మళ్ళీ రీమోడలింగ్ చేయటం చేసేసి వాటిని తిరిగి అమ్మేసేసేవాడు లాభాల బాటలో. అలా లాభాలు ఆర్జించాడు చాలా వరకు. ప్రతి మోటార్ సైకిల్ కొనటం, దాన్ని కాస్ట్ ఎక్కువ పెట్టి అమ్మేసేయటం, ఆ డబ్బును దాయటం, మళ్ళీ ఇంకో 2 మోటార్ సైకిల్స్ కొనటం పాతవి ఇలాగనమాట. ఇదే అతని విజయానికి తొలిమెట్టయి కూర్చుంది. ఎలాంటి బండినైనా సరే ఇట్టే అవ్వలీలగా బాగు చేసే టాలెంట్ అతని సొంతం అయిపోయింది. ఎవరైనా సరే జీడి నాయుడు కలర్ ఇచ్చేవాళ్ళు. ఆ మెకానిక్ ఎవరు? మోటార్ సైకిల్ మెకానిక్ ఈ ఊళ్ళో బెస్ట్, వన్ ఆఫ్ ది పర్సన్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు విశ్వవ్యాప్తి చెందాడు జీడి నాయుడు. ఎప్పుడు బిజీ పర్సనే. ఆ టాలెంట్ మీద నమ్మకంతో 1920లో సొంతంగా మోటార్ వాహనాల వ్యాపారం మొదలెట్టేసేసాడండి జీడి నాయుడు. అయితే రాబర్ట్ స్టాంజ్ అనే బ్రిటిష్ ఉద్యోగి నాయుడు టాలెంట్ గమనించేసేసాడు. ఆర్థికంగా లాభం పొందాలంటే మోటార్ సైకిళ్ళ బిజినెస్ వద్దన్నాడు. నువ్వు అలా చెయ్యొద్దు, ఓ పని చెయ్యి, బస్సు రవాణా వ్యాపారం అయితే బాగుంటుందని చెప్పి కూడా అడ్వైజ్ చేశాడు రాబర్ట్ స్టాంజ్. దీంతో ఆయన ప్రోత్సాహంతో పాత బస్సును కొనుగోలు చేసేసేసాడండి. కొనుగోలు చేసేసి పొల్లాచి నుండి పళని వరకు దాన్ని నడిపేవాడు నాయుడు. పొల్లాచి నుంచి పళని వరకు ఆ బస్సును నడిపేవాడు. ఆ వ్యాపారం తనకు బాగా కలిసి రావడంతో 10 ఏళ్లలో 70 బస్సులకు యజమాని అయిపోయాడు జీడి నాయుడు. బస్సు రవాణా వ్యాపారం చేస్తున్నప్పుడే ఆయన బిజినెస్ను దెబ్బతీయటానికి చాలా మంది ఉంటారు కదా శత్రువులు. ఒకడు బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు 100 మందిలో 90 మంది ఏడుస్తూ ఉంటారు, 10 మంది ప్రశంసిస్తే. చాలామంది ప్రయత్నించారు. అయితే నాయుడు తన ప్రత్యర్థులందరితో ఒక స్నేహపూర్వకమైన మీటింగ్ ఏర్పాటు చేశాడు. తనే ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్లో రవాణా వ్యాపారానికి సంబంధించి రాబోయే కాలంలో వచ్చే అధునాతన పద్ధతుల గురించి వాళ్ళందరికీ వివరించాడు. అందరూ పొందుతారు, లాభం ఆర్జిస్తారు, మనమంతా కలిసిమెలిసి ఉందాము, ఎందుకు శత్రుత్వం అని అవన్నీ వివరించేటడికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత ప్రాఫిట్లు ఉన్నాయా, ఎవరైనా చెప్తారా శత్రువులకే అనుకొని అప్పటి నుంచి మిత్రులు అయిపోయారు. ఈ క్రమంలో శత్రువులందరినీ మిత్రులుగా, వ్యాపార భాగస్వాములుగా మలుచుకొని యునైటెడ్ మోటార్ సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడండి నాయుడు. వ్యాపారంలో లౌక్యం ఉంటేనే ఏదైనా సాధించగలమనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని చెప్పి ఆ సక్సెస్ నాయుడు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. వ్యాపారంలో లౌక్యం ఉంటేనే ఏదైనా సాధించగలరు. లౌక్యం ఉండాలి ఫస్ట్. వ్యాపారం చేసేవాడికి లోక జ్ఞానమే కాదు, లౌక్య జ్ఞానం కూడా ఉండాలన్నమాట. ఆ తర్వాత రవాణా వ్యాపారంలో వచ్చిన లాభాలతో మళ్ళీ మోటార్ సైకిళ్ళ తయారీ మీద పెట్టుబడి పెట్టాడు మళ్ళీ నాయుడు. ఈ క్రమంలో సొంతంగా కొత్త మోటార్ బండ్లను కూడా తయారు చేయడం ప్రారంభించాడు. భారతదేశంలోని మోటార్ రంగంలో ఇంత సాహసానికి ఒడిగట్టిన మొట్టమొదటి వ్యక్తి బహుశా నాయుడు గారే అయి ఉంటారు. మరి యూనివర్సల్ మోటార్ సర్వీసెస్ అనే మరో సంస్థను స్థాపించి అధునాతన మోటార్ సైకిళ్ళ తయారీ కోసం లెక్కలేనన్ని ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయటం స్టార్ట్ చేశాడు. అన్వేషణ చేసేవాడు నాయుడు గారు. దీంతో అప్పటి వరకు మోటార్ వాహనాలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలు ఒక్కసారిగా నాయుడు వైపు దృష్టి చూపించాయి. ఇదే సమయంలో అతడు నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ పేరుతో మరో ఫ్యాక్టరీని స్థాపించాడు. దాని ద్వారా 1937లో తన మిత్రుడు బాలసుందరం నాయుడుతో కలిసి విద్యుత్తుతో నడిపే తొలి స్వదేశీ మోటార్ వాహనం తయారు చేశాడండి. ఎస్, ఇప్పుడేదో మనం అనుకుంటున్నాం ఎలక్ట్రానిక్ అని. ఆ విద్యుత్ మోటారు ఆ రోజుల్లోనే 1937లోనే కనిపెట్టాడు నాయుడు గారు. ఈ క్రమంలో భారతదేశపు మొదటి మోటారు వాహనం తయారు చేసిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కాడు నాయుడు గారు.
దీంతో అంతర్జాతీయ జర్నల్స్ కూడా అతన్ని ప్రశంసించాయి, శ్లాఘించాయి, పూలవర్షం కురిపించాయి, ప్రశంసించాయి. నాయుడి పరిశోధనలు అంతటితో ఆగలేదండి. మోటార్ రంగంలోనే కాకుండా ప్రత్యామ్నాయ సాంకేతిక రంగాలలో కూడా తన పాగా వేశాడు. ఎలక్ట్రిక్ రేజర్ను తొలిసారిగా భారతీయులకు పరిచయం చేసింది కూడా మన నాయుడే. అలాగే సూపర్ థిన్ షేవింగ్ బ్లేడులు కనిపెట్టింది కూడా మన నాయుడు గారే. ఫిల్మ్ కెమెరాల్లో డిస్టెన్స్ను అడ్జస్ట్ చేసి పరికరాలు సైతం ఈయన రూపకల్పన చేసి అప్పటి చిత్ర ప్రముఖులు ప్రశంసలు కూడా పొందాడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాగే తొలిసారిగా పళ్ళ నుండి జ్యూస్ తీసే మిషన్లు కనిపెట్టి ఆహార పరిశ్రమని ఆశ్చర్యపరిచాడు నాయుడు గారు. కిరోసిన్తో నడిచే ఫ్యాన్లను కూడా తయారు చేసి పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ఇంజనీర్లకే ఒక సవాలు విసిరాడు కూడా నాయుడు గారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఓట్ల ట్యాంపరింగ్ను అరికట్టే అధునాతన ఓటింగ్ మిషన్ ఒకటి కనిపెట్టి ప్రభుత్వం దృష్టిలో కూడా పడ్డాడు నాయుడు గారు. ఇలా ఒక్కటేమిటండి బాబు, జీడి నాయుడు కనిపెట్టినటువంటి పనిముట్లు, ప్రోడక్ట్స్ ఎన్నెన్నో 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 అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ద్వారానే ఈయన ఇన్ని ఆవిష్కరణలు చేశారనడం అతిశయోక్తి కాదు. అందుకే ఆయన అభిమానులు ఇండియన్ ఎడిసన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు, ఆయన స్నేహితులు, అభిమానులు అందరూ కలిసి. 1941 ఇయర్లో కేవలం 70 రూపాయలకే విక్రయించేలాగా 5 వాల్వ్ రేడియో సెట్స్ తయారు చేశాడండి జీడి నాయుడు గారు. అలాగే 1952లో కేవలం 2000 రూపాయల పెట్టుబడితో 2 సీటర్ల పెట్రోల్ ఇంజిన్ కారు తయారు చేశాడు. 2000 రూపాయలే కేవలం. అవును. అయితే ప్రభుత్వం ఈ కారుకు లైసెన్స్ మంజూరు చేయలేకపోయినా ఆయన తెలివితేటలను గొప్పగా పొగడుతూ మరి నిజంగా లేఖ వ్రాసింది ప్రశంసిస్తూ ఆయనకి. సివి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వారు జీడి నాయుడు గురించి విని ఆయన్ను కలవడానికి కోయంబత్తూరుకు అనేక సార్లు వచ్చారంట. సివి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేవాడు. జీడి నాయుడుకు ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఓ చిన్న ఇంటిని కేవలం 11 గంటల్లోనే నిర్మించాడు. ప్లానింగ్ మీద పట్టు ఉన్నవారే పక్కా ఇంజనీర్లు అవుతూ ఉంటారని చెప్పి ఈయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు జీడి నాయుడు గారు. ఇంజనీరింగ్ మీద నాయుడుకు ఉన్న ప్రేమ ఎంత దూరం వెళ్ళిందంటే ఆయన ఒకసారి ఓ కెమెరా కొనుగోలు చేశాడండి. ఒక వారం తర్వాత స్పేర్ పార్ట్స్ కొని అచ్చం అలాంటి కెమెరానే తన స్వహస్తాలతో మరొకటి తయారు చేశాడు. అలా తాను తయారు చేసిన స్వదేశీ కెమెరాతోనే జర్మనీ వెళ్ళి ఓ సభలో మరి నిజంగా అడాల్ఫ్ హిట్లర్కి ఫోటోలు తీశాడు. అడాల్ఫ్ హిట్లర్కి. అలాగే స్వరాజ్య పోరాట సదస్సులకు వచ్చినప్పుడు గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఫోటోలను ఇదే కెమెరాతో తీశాడు ఆయన. కింగ్ జార్జ్ లాంటి ప్రముఖులు సైతం ఈ స్వదేశీ కెమెరా క్లిక్కులను, మెరుపులను నొచ్చుకున్నవారే, మెచ్చుకున్నవారే, నోచుకున్నవారే. వీటన్నిటినీ కూడా ఎంతో మెచ్చుకున్నారు, ఎంతో ప్రశంసించారు. ఈ క్లిక్కులకు స్మైలీ ఫేస్తో ఫోజులు ఇచ్చారు. నాయుడు తయారు చేసిన అనేక సాంకేతిక వస్తువులు కోయంబత్తూరులోని జీడి నాయుడు ప్రదర్శనశాలలో మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. మనం వెళ్ళి చూస్తే కనుక కోయంబత్తూరు వెళ్ళండి, అక్కడ జీడి నాయుడు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎగ్జిబిషన్ పెద్దది. అందులో అన్నీ ఆయన కనిపెట్టినవి ఉంటాయి. సాధారణంగా ఒక వస్తువును చూసి అదే వస్తువును అచ్చుగుద్దినట్లుగా మరలా తయారు చేసే ఘనత చైనా నిపుణులకే ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ 100 సంవత్సరాల క్రితమే అలాంటి ప్రయోగాలు చేసిన ఘనత
మన భారతీయుల సొంతం, అందున తెలుగు వారి సొంతం అయిపోయిందని మీసాలు మేలేసల్లా మనం చెయ్యెత్తి చేయకూడదు అని తెలుగోడికి. నిజంగా దీనికి ఉదాహరణ జిడి నాయుడు చేసిన ప్రయోగాలే. ఎన్నిసార్లు పదే పదే సాంకేతిక పరికరాలను, ఉత్పత్తులను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటాం మనం. నాలెడ్జ్ అనేది ఒకరి సొంతం కాదు, ఒకరి సొత్తు కాదు. అందుకే సాధ్యమైనంత వరకు మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి అంటూ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి 100 సంవత్సరాల క్రితమే మార్గం సుగమం చేసిన వ్యక్తి జిడి నాయుడు. అలాగే సాంకేతికంగా కొత్త విషయాలను నేర్చుకోవాలంటే నాయుడుకు ఎంతో ఆసక్తి. అందుకే తనకంటే తక్కువ వయసున్న వ్యక్తుల వద్ద కూడా పాఠాలు నేర్చుకోవడానికి నామోషి పడేవాడు కాదు. జర్మనీ లాంటి దేశాలు వెళ్ళి అక్కడి టెక్నాలజీ మీద కూడా అవగాహన పెంచుకున్నాడు నాయుడు గారు. పెద్దగా చదువుకోకపోయినా ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఒక పెద్ద పెద్ద ఇంజనీర్లకే సవాలు విసిరిన ఘనత మన జిడి నాయుడు గారి సొంతం. మెకానికల్, ఎలక్ట్రికల్ రంగాలతో పాటు ఆటోమోటివ్, అగ్రికల్చర్ రంగాల మీద కూడా ఆయన అమోఘమైనటువంటి అనుభవం ఉందండి. అయితే 1944లో వ్యాపార రంగం నుండి నాయుడు గారు స్వయంగా తప్పుకున్నాడు. 1944లో ఆయన వారసులు ఆయన లెగసీని కొనసాగించారు. ఈ క్రమంలో మరో బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు నాయుడు గారు. కొత్త కొత్త ఇంజనీర్లను తయారు చేసే బాధ్యత తనపై ఉందని చెప్పి భావించాడు. అందుకే ప్రభుత్వంతో పోరాడాడు. దేశంలో వీలైనన్ని ఎక్కువ పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపించమని చెప్పి డిమాండ్ చేశాడు, ఫైట్ చేశాడు గవర్నమెంట్ మీద. ఇప్పుడు మనకు బిఏలు, ఎంఏలు అవసరం లేదు, అవసరం లేదు అని అవి చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది గొప్ప పరిశోధకులు కావాలి, సాంకేతిక నిపుణులు కావాలి. అయితే అలా శిక్షణనిచ్చే కళాశాలలు తక్కువగా ఉన్నాయి కనుక దేశంలో వీలైనన్ని ఎక్కువ పాలిటెక్నిక్ కాలేజీలు స్థాపించండి అంటూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దేశంలో పాలిటెక్నిక్ వ్యవస్థ ప్రారంభం అవటానికి మూల పురుషుడు, కారణభూతుడయ్యాడు నాయుడు గారు. జిడి నాయుడు ప్రయత్నం వల్లనే భారతదేశంలో తొలి పాలిటెక్నిక్ కళాశాల మద్రాసులో ఏర్పడింది. జిడి నాయుడు గారి ప్రయత్నం వల్లే దేశంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల చెన్నైలో ఏర్పడింది. మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హోప్ పేరిట దాన్ని నిర్మించారు. అయితే దాన్ని నడపడానికి దాతలే కరువైపోయారు. అప్పుడు ఈ కళాశాల కోసం తన సొంత డబ్బును సైతం ఎంతో వెచ్చించాడు నాయుడు గారు. తర్వాత బ్రిటిష్ పాలకులు ఇంజనీరింగ్లో డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు 4 సంవత్సరాలు అనేవి ఈ కోర్సుకు అనవసరమని నాయుడు వాదించాడు. 4 years అక్కర్లేదు ఇదని. ఒక గొప్ప ఇంజనీర్ను దేశానికి అందివ్వాలంటే 2 years ప్రాక్టికల్ శిక్షణ ఇస్తే చాలన్నది ఆయన అభిప్రాయం. అయితే ఆయన అభిప్రాయానికి ప్రభుత్వం పెద్దగా విలువ ఇవ్వలేదనుకోండి. ఎప్పుడైనా సరే మేధావుల గొంతు నిలిమి ఏ దేశం బాగుపడదు, ఏ సంఘం బాగుపడదు. అలాగే ఒక మేధావి చెప్తే ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తారు ముష్కరులు, అజ్ఞానులు. ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు థియరీ అనేది ఇంజనీరింగ్ కోర్సులకు చాలా అవసరం అని చెప్పి తెలిపింది ఈయనే. భారతదేశపు తొలి ఇంజనీరింగ్ కళాశాలను కోయంబత్తూరులో ప్రారంభించింది. దీంతో నాయుడు సలహా మండలి సభ్యుడిగా రిజైన్ చేసేసాడు. 1950, 1960 ప్రాంతాల్లో భారతదేశం ఈ ప్రపంచానికి అందించినటువంటి ఇంజనీర్లలో 50% మంది జిడి నాయుడు సంస్థలో పనిచేసిన వారే కావటం గమనార్హం అండి. 1974 జనవరి 4 కోయంబత్తూరులో నాయుడు మరణించాడండి. ఆ తర్వాత ఆయన సంస్మరణార్థం కోయంబత్తూరులో ఒక పబ్లిక్ పాఠశాలతో పాటు హయ్యర్ సెకండరీ స్కూల్కు ఆయన పేరు పెట్టారు. అలాగే ప్రతి సంవత్సరం
ఆయన పేరిట అక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం రివాజుగా వస్తోంది. మరి కె రంజిత్ కుమార్ అనే దర్శకుడు మరి నిజంగా చెప్పాలంటే జిడి నాయుడు ది ఎడిషన్ ఆఫ్ ఇండియా అనే డాక్యుమెంటరీని ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా కోసం తీయగా ఉత్తమ లఘు చిత్రంగా ఆ చిత్రం జాతీయ అవార్డు అందుకుంది. నాయుడు జీవిత చరిత్రను అప్పా అనే పేరుతో రచయిత శివశంకర పుస్తకంగా కూడా తీసుకొచ్చారండి. ఇంతటి మహోన్నతుడు, ఇంతటి మహనీయుడు, ఇంతటి గొప్పవాడు తెరమరుగైపోయినటువంటి వాడు, కనుమరుగైనటువంటి వాడు, శిథిలాలలో ఉన్నటువంటి వాడిని వెలికి తీయాలి. అందులో మనం గర్వించాలి. భారతీయుడు మాత్రమే కాదు, తెలుగువాడని గర్వపడాలి. జిడి నాయుడు గారి గురించి ఈ రోజున మనం తలుచుకొని మళ్ళా అలాంటి జిడి నాయుడు ఎంతో మంది యూత్లో రావాలని కోరుకుందాం. రాలేరు. ఇప్పుడు అందరూ కూడా యుఎస్, యూకేలు వీటన్నిటి పరిగెత్తుకెళ్ళిపోయి అక్కడ బీటెక్లు, ఎంటెక్ల మీద ఉన్న మోజుతో ఉన్నారు. కానీ ఒక జిడి నాయుడు లాగా ఇన్వెస్ట్ చేసి, ఒక జిడి నాయుడు లాగా సాధించి ప్రగతి, దేశానికి అభ్యున్నతికి, దేశం సౌలభ్యం కోసం ఒక కనిపెట్టాలి కొత్త పరికరం అనే జిజ్ఞాస ఎంతమందిలో ఉందండి. కాబట్టి వీళ్ళందరూ కూడా కారణ జన్మలు జిడి నాయుడు గారు లాంటి వాళ్ళు. దీన్ని నాకు నా మిత్రుడు శివరామ్ అని చెప్పి విజయవాడ గొల్లపూడిలో ఉంటాడు, అతను నాకు వాట్సాప్ చేశాడు. దాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా నాకు మీ ముందు ఉంచాను. వాయిస్ నాది, పంపించింది అతను. శివరాంకు ధన్యవాదాలు. స్వస్తి. భవదీయుడు నారు మంచి.